ఏంటి అలా చూస్తున్నారు? మీ ఆవిడ కాలుతో తన్నిందా? మీ మామ బాత్రూంలో కాలు జారి పడ్డామని చెప్పాడు. అలా చెప్పాడా? అనవసరంగా నోట్ జారేనేమో. నీ వాళ్ళకొని చూస్తుంటే బ్రెయిన్ కి డ్యామేజ్ అయినట్టుందిరా. ఎందుకని మంచిది బ్రెయిన్ కి స్కానింగ్ చేయించుకో. విజయ్ ఒక్క నిమిషం మాట్లాడుతుందంటరా. ఆల్ ది బెస్ట్. పదరా. మదన్ ఏంటిదంతా? నిన్ను చూస్తుంటే నువ్వేదో ప్రాబ్లం లో ఉన్నావు అనిపిస్తోంది నాకు. ఎనీ సెక్సువల్ ప్రాబ్లం? నో 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 అలాంటిదేం లేదు లక్ష్మి గారు. ష్యూర్? 100%. ఏమోనయ్యా, మా ఇంటి పక్కన కూడా సుబ్బారావు అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఆవిడ కూడా ఆయన అక్కడే తన్నిందట. పాపం ఎవరికి చెప్పుకోలేక నీలాగే లోపలే కుమిలిపోయేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు అతను? ఉంటే గదా. ఏ పోయాడా? లేదు, పాపం ఉన్నది పోయేసరికి లేనోళ్ళలో కలిసిపోయాడు. అందుకే ఏమన్నా ఉంటే ఓపెన్ గా చెప్పు, కలిసి సాల్వ్ చేసుకుందాం. నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. జాగ్రత్త. బాయ్. నో, నా సిమ్ని ఫుల్గా యాక్టివేట్ చేయించుకుంటాను.